గెట్ రెడీ మై డియర్ గ్రీన్ కార్డ్ సోల్జర్స్. గీ సూపర్ 8 లో కూడా మన తడాక చూపియాలే, దెబ్బకు సెమీస్ లో అడుగు పెట్టాలే. తమ్ముడు గీ సూపర్ 8 ని దాటడం గా గ్రూప్ స్టేజ్ ని దాటినంత ఈజీ కాదువే. ఇంతకు మీకు ఫస్ట్ మ్యాచ్ ఓలతోనే తెలుసా తమ్ముడు? ఎందుకు తెలదన్నా గా సౌత్ ఆఫ్రికన్ వాళ్ళతో గా పాకనైన్లనే పాకలాడిచ్చునోళ్ళం వీని గ్యాన్లు ఓ లెక్కనా అన్న? ఓసిని తమ్ముడు మీ కళ్ళకి ఎట్టగానొత్తున్నాంలే, నాకు అర్థం కాదు. అరే 4కి 4 మ్యాచ్లు గెలిచొత్తున్నాం గదే మీరు లింగులింగుమని ఉత్తర 2 మ్యాచ్లు గెలిచిర్రు. మీతో ఏమైతుందనివే? వారిని మీ సక్కదనం అంతా చూసినాం తీయన్నా. అరే చూడనీకనేమో 4 మ్యాచ్లు గెలిచిర్రు, కానీ నీ యవ్వ అన్ని సత్తా బతుకుతూనే గెలిచిర్రు. వా సూత్తునవనే క్లాస్ అని పోయి గా పిల్లగాడు చూడే ఏమంటున్నాడో అంటారు. ఎందుకన్నారు? పేరుకు తగ్గట్టు పర్ఫార్మెన్స్ లేకుంటే వీని గాండ్లేం కర్మగ్గా పాకనేలు కూడా అంటారు. నీ యవ్వ సూపర్ 8 కి క్వాలిఫై కాకుంటే ఇంత రానా ఇజ్జత్ పోతుందని బొత్తి కనుకలేవే. నాయనా బాబరు కొన్ని సార్లు అంతేవే. మీరు ఇంత దబ్బున కొంపకు పోతారని గట్టనెగ్గా బంగ్లానేలు సూపర్ 8 కొత్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పు? అప్పుడప్పుడు గిట్ అవుతుంటది వే, లైట్ తీసుకో. మేము కొంపకు పోతున్నందుకు బాధ లేదన్నా, సెమీస్ లో మీ మీద రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ మిస్ అయినందుకే బాధ అవుతుంది. మళ్ళా ఏడనన్నా తగులుతారు కదా, గాడ చూసుకుంటాం తి. ఆ ఫ్రీదన్నా మీ రివెంజ్ మా రివెంజ్ కాదనే బుగులు పడాకరి, మీ రివెంజ్ ని మేం కంప్లీట్ చేస్తాం తి. ఎదారి పెట్టి కాకరి. ఓ రేసేకి బో ఏం చూసుకోండి ఇంత రాన ఎచ్చులు కొడుతున్నావు. నీ ఎవ్వ మ్యాచ్ అయితే రాని, నీతో నాగిని డాన్స్ చేపియకుంటే అప్పుడు అడుగులే. విరాట్ గా తీట9లతో ఏం గాని ఫస్ట్ ఓపెనింగ్ లో ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పే, నెంబర్ 3లోనే ఆడుతూ గాని. ఏ పిచ్చులు మారనైతే రోహిత్ పర్ఫార్మెన్స్ కూడా వేరే ఉంటది, బుగులు పడాకు. అయినా ఫస్ట్ ఓ మ్యాచ్ అయితే అయిపోని చూద్దాం గాని. అవునే విరాట్ అన్న, నువ్వు ఆడుతుంటే చెప్పే, నీ ఎవ్వ అవసరమైతే నీ కోసం నా ప్లేస్ నే త్యాగం చేస్తా. ఓసిని ఓల ప్లేస్ ని ఓలకు త్యాగం చేస్తున్నావులే, నాకు అర్థం కాదు. అయినా నువ్వేందన్నా మ్యాచ్ అయిపోయి చూద్దాం గిద్దామని గిట్ట తగ్గుతున్నావు. అరే ఆర్సీ బొల్ అంటే ఎట్టుండాలే? నీ ఎవ్వకి ఇప్పుడు పిచ్చులు మారినాయి కదా, తగ్గేదేలే. నైనా సిరాజు గిదేం ఫోన్ పే గూగుల్ పే సిరీస్ కాదు తమ్ముడు, వరల్డ్ కప్. అయినా పిఠాపురం తాలూకాలో ఓ పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా తమ్ముడు? ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలన్నాడు, అర్థం చేసుకోవే. అవునే రోహిత్ అన్న, పిచ్చులంటే యాదకొత్తుంది. ఇంకా ఇప్పుడన్నా ఆడిపించుకునేది ఉందే లేనా? వారిని చాహలో సూపర్ 8 నుంచి ఆడిపించుకనీకనే వే నిన్ను సెలెక్ట్ చేసిండేది. ఎనీహో ఛార్జ్ తీసుకోవడానికి రెడీగుండు. వా అంటే ఏందన్నా తమ్ముడు, టీంలో ఆల్రెడీ 2 లొడ్డపట్టు స్పిన్నర్లు గాలవన్నారు. ఇంక నిన్ను యాసందులవే ఇరికిచ్చేది నాకు అర్థం కాదు. వా నాకు ముందే తెలుసు తీయన్నా, నీ ఎవ్వ అట్ట తిరిగి నా. అవును వేపావెలో ఇంతకి సూపర్ 8కి ఓలోలు వచ్చిర్రు. ఇంకెవరే గా ఆఫ్ఘనిస్తాన్ పిల్లలు, గా తీట9లు, అట నుంచి గా బ్రిటిష్ 9లు, గా బిగ్ బ్యాష్ 9లు, ఇటకెళ్ళి గా బువామన్న తాలూకోళ్ళు, గా ఆధార్ కార్డోళ్ళు, గా గ్రీన్ కార్డోళ్ళు అందరు వచ్చిర్రు. ఓకే గట్టయితే మనకు ఫస్ట్ మ్యాచ్ ఓలతోనివే. ఇంకెవరితోనే? గీ బ్రిటిష్ 9లతో. వీని గ్యాన్లు మటుకు చాలా జాచి 9లు చూడే. నీ ఎవ్వ లైట్ తీసుకుంటే లస్సి దాపి పంపిస్తారు, జర భద్రంగా ఆడాలే. గదంతా నేను ఫామ్ లో లేనంత వరకేవే. నీ ఎవ్వ ఆడే ప్రతి డజన్ బాలకు 1/2 డజన్ 6లు జప్పరిచ్చి 2 పాయింట్లు మడత పెడతా, బుగులు పడాకు. నీ యాల్ది కప్పు మాత్రం బీచ్ దాటత్తి. ఒరే శ్యామ్ గా చూస్తున్నావలే, వీని గ్యాన్లు వీళ్ళ ఊరని చెప్పి ఎట్ట ఒగలు పడుతుర్రు. చూస్తున్నా అన్నీ చూస్తున్నా. ఓసిని చూడడం కాదు తమ్ముడు, వీని గ్యాన్లను సెమీస్ కి రాకుండా చెయ్యాలే. సో మీరు కొట్టే దెబ్బకు మొత్తం కాన్ఫిడెన్స్ పీకాలే. దెబ్బకు వీని గ్యాన్లు గా USA పిల్లలకు కూడా 2 పాయింట్లు సమర్పించేటట్టు చెయ్యాలే. కొంపదీసి సెమీస్ గాన వచ్చిరే. నీ ఎవ్వ వీని గ్యాన్లను ఆపడం ఓలతో కాదు చూడు, పైగా పిచ్చులు కూడా వీనిగాన్లవే, అర్థం చేసుకోరి. గదేం భాగ్యమన్నా, గట్టనైతి కొంపకు పోయేతోలను సూపర్ 8కి తీసుకొచ్చిర్రు. మీకోసం ఈ మాత్రం చేయలేమా అన్న? నీ ఎవ్వ కథ మొత్తం వేరే ఉంటది, బుగులు పడాకు. మీరే కాదు తీవే. నీ ఎవ్వ ఈ తూరి మమ్మల్ని సెమీస్కి రాకుండా ఓలాపుతారు, నేను కూడా చూస్తా. ఈ తూరి మాతో గేమ్స్ మామూలుగా ఉండవి, జర భద్రం. నైనా కాను ఫస్ట్ మ్యాచ్ ఆడేదిగా ఇండియాతో, ఇంకా మీతో ఏమైతుందనివే? గాడనే మీ కాన్ఫిడెన్స్ మొత్తం పీక్తది. అందరికంటే ఫస్ట్ కొంపకొత్తారు. ఎన్ని చూడలే తమ్ముడు. వా అంటే ఏందన్నా ఇంత తిప్పలు పడి సూపర్ 8కి వచ్చిండేది? అందరికి ఉత్తగా 2 పాయింట్లు ఎనీకనేనా? అంతే తమ్ముడు, కానీ 16 ఫోన్ పే చేస్తే మిమ్మల్ని కూడా సునాయాసంగా సెమీస్కి పంపిస్తా, ఏమంటావు? ఓసని మమ్మల్ని కూడా అంటే ఇంకా ఓలను పంపిస్తున్నావే. ఇంకెవరినివే? మమ్మల్నే. మా బువమ్మన్న టిప్స్ మాతో ఉన్నంత వరకు మమ్మల్ని ఓలు ఏం చేయలేరు. వా నిజంగా చెప్పన్నా, గీ టిప్స్ వర్కౌట్ అయితే అంటవా? వారిని ఎంత పెద్ద మాట అంటివి తమ్ముడు. గీ గ్రీన్ కార్డోళ్ళని గా ఆధార్ కార్డోలో సరిత సూపర్ 8కి పంపించిండేది నా టిప్స్ వల్లే. గట్టినే సెమీస్ కూడా పంపిస్తా. ఓ 16 ఫోన్ పే చేస్తే మీకు కూడా టిప్స్ PDF చేసి వాట్సాప్ లో పంపిస్తా. దెబ్బకు సెమీస్ లో పడతారు, ఏమంటావు? వా బువమ్మన్నా అంటే గా USA పిల్లలకు టిప్స్ PDF చేసి పంపించినవా? అరే వాని గ్యాన్లు ఆడేది మీ ఓని గ్యాన్లతోనే కదనే. ఓసిని దాందేముంది తమ్ముడు, 2 నూర్లు ఎక్కువ చెప్పు. మా ఓని గ్యాన్ల వీక్నెస్ ల PDF ని మీకు కూడా పంపిస్తా, ఏమైతుంది?
భూమన్న ఉన్ని టిప్స్ తీసుకొని పోయి ఆడి బొక్క బోర్ల పడనిక గీడుండేది గా పాకనైన్లో గా తీటనైన్లో కాదు. ఆస్ట్రేలియన్స్ మాతో కథ మొత్తం వేరే ఉంటది. నైనా సైలెన్సరో మీ కర్మ. మీకోసం గడ రోహిత్ విరాట్ కున్ఫు గా బుంబుమన్న ఒక్కరేంది అందరూ కాసుకొని కూర్చున్నారు. మ్యాచ్ అయితే రాని మంగకేసుకుంటారు చూడు జరభద్రం. కరెక్ట్ చెప్పినవే భూమన్న. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అసలు కథ ఇప్పుడే మొదలైంది. నీ ఎవ్వ ఇంకా పిచ్చి ఎట్టున్నా గ్రౌండ్ ఎట్టున్నా కథ మొత్తం వేరే ఉంటది.